సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ద్రాక్షరామ మసీద్ సెంటర్లో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో 24 బీసీ కులాలకు పైగా ఉన్నప్పటికీ 23 బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగలేదని, బీసీ అంటే ఒక కులం కాదని, నియోజకవర్గంలో మైనార్టీ బీసీలు ఓటు బ్యాంక్ 50,000కు పైగా ఉందని, కానీ ఎన్నికల ముందు అందరూ బీసీలు అని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత పార్టీ పదవులు కానీ, కార్పొరేషన్ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు అన్ని ఒకే ఒక బీసీ కులానికి మాత్రం ఇచ్చుకొని మైనార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తామంతా కలిసిగట్టుగా ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా కీలకం ఓట్లు మావే అని తెలిపారు. రాబోతున్న ఎన్నికల నాటికి తామంతా ఒకే మాట ఒకే బాటగా ఉంటామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారు మా సంఘం యొక్క డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇస్తారో వారికి మా మద్దతు ఇచ్చేందుకు సంఘం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని, లేని ఎడల మా సంఘంలో ఒక అభ్యర్థిని ఎన్నుకుని రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల మద్దతుతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు, విజయ్ కుమార్, రామకృష్ణ, సుబ్బారావు, అప్పారావు, గంగాధర్, రత్నరాజు, శ్రీనివాస్, సత్యబాబు, బద్రీనాథ్, శ్రీనివాస్, శంకరం, భీమా, శంకర, సత్యప్రకాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే ఆవిడ జీవిత చరిత్ర కోసం తెలియజేయాలంటే ఆవిడ చిన్నతనంలోనే వివాహం జరిగింది మహాత్మా పూలే గారితో. అప్పటికి ఆవిడకి చదువు లేదు. మహాత్మా పూలే గారు ఆవిడ్ని చదువు నేర్పించి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక చిన్న పాఠశాల నిర్మించి ఒక 10 మంది పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళడం జరుగుతుండేది. ఆనాడు అగ్రకుల ఆధిపత్యంతో ఈ శూద్రుల్ని చిన్నతనంగా చూసేవారు. ఆనాడు మహాత్మా పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆ పిల్లల్ని తీసుకొని రోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. ఆవిడ ఒంటి మీద పేడముద్ద చల్లేవారు. ఎక్కడ చిన్న కులం వాళ్ళు చదివితే ప్రయోజకులు అయిపోతారన్న ఒక భయంతో ఆవిడ ఒంటి మీద పేడముద్ద చల్లేవారు, మట్టి ముద్ద చల్లేవారు. ఆవిడ ప్రతిరోజు తీసుకెళ్తూ ఉండి ఒక సంఖలో ఒక చీరను తీసుకెళ్ళి మహానీయురాలు అక్కడికి వెళ్ళి ఆ చీర కట్టుకొని మళ్ళీ విద్యార్థికి మళ్ళీ పాఠాలు చెప్తూ ఉండేది. అలా